లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. మంచి సాధన కోసం యూ విల్ బి ఫాలోడ్ ABCD ఫార్ములా. A ఫర్ అసోసియేషన్, B ఫర్ బుక్స్, C ఫర్ చంటి, D ఫర్ డైట్. ఇవి ఉంటే మనం మంచి సాధన చేసినట్లే. ఏ అంటే అసోసియేషన్. మంచి అసోసియేషన్లో సంసారం అనే సాగరాన్ని దాటడానికి మంచి వారి యొక్క సాంగత్యంలో మెలగటం. బి అంటే బుక్స్. మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. రోజుల తరబడి చదవమని అర్థం కాదు, మంచి గీతా శ్లోకాలని ఒక 10 నిమిషాలు పఠించడం అని దాని అర్థం. సి ఫర్ చంటి. చంటి అంటే నామస్మరణ. కలియుగంలో జన్మ తరించడం కోసమని ముక్తి మార్గము. 10 నిమిషాలు శాస్త్రాన్ని పఠించడము, ఈ భగవన్ నామస్మరణాన్ని స్మరించడము. అంటే మనకు తెలిసిన విషయమే, హరే రామ హరే హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి మనం ఎక్కడున్నా ఎన్ని పనుల్లో ఉన్నా దానికి మనకు సమయం లేదనుకోను, మనకు కుదరలేదనుకోవటానికి ఏమీ లేదు. మనం ఎక్కడున్నా కూడా ఆ స్మరణ చేసుకుంటూ మనం తరించవచ్చు. డైట్. 3 బాగా అవ్వాలి అంటే డైట్ ముఖ్యమైనది. సాత్వికమైన ఆహారం తీసుకొని ఎటువంటి హింసతో కూడిన ఆహారాన్ని మనము వదిలేయటమే. ఈ 4 కానీ మనము బాగా చేసుకోగలిగితే మంచి సాధన మనకు వస్తుంది. దీనిలో మంచి డిటర్మినేషను, శాస్త్ర అధ్యయనంలో మంచి డిస్క్రిమినేషను, ఈ 2 కలిస్తే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి గృహస్థులైనా బ్రహ్మస్థులైనా కానీ ఎవరైనా కానీ దీన్ని ఫాలో అయితే అందరికీ బాగుంటుంది. మంచి సాధన కావాలి అంటే 4 ఫాలో అవ్వాలి. యూ విల్ బీ వెల్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ఆశ్రమ్, ఇన్ యువర్ లైఫ్.